హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ మరో అద్భుతమైన, ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మన ముందుకు వచ్చేసింది. ఈరోజు ఎపిసోడ్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎన్నో మలుపులు, ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో నాటకాలు. అసలు ఏం జరగబోతోంది? అమాయకురాలిగా నటిస్తున్న వల్లి అసలు రంగుని ప్రేమ బయటపెట్టనుందా? ప్రమోషన్ వచ్చిన గర్వంతో నర్మద అత్తగారిని అగౌరవపరుస్తుందా? లేదా తన సంస్కారాన్ని నిలబెట్టుకుంటుందా? ఇక అందరికంటే ముఖ్యంగా అన్నయ్య కోసం తమ్ముడు పడిన కష్టం చివరికి ఫలించిందా? లేక కుటుంబం పరువు బజారున పడనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందని మీరు ఊహిస్తున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి దూకేద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలోనే మన డైనమైట్ ప్రేమ ఎంట్రీ ఇచ్చింది. కాని ఆ ఎంట్రీ మామూలుగా లేదు. వల్లి ఇంటి గేటు దగ్గర నిలబడి ఏదో కుట్ర పన్నుతుండగా వెనుక నుండి సింహంలా దూసుకొచ్చిన ప్రేమ ఆ గేటుని ఒక్క తన్ను తన్నింది. గాం అనే శబ్దానికి వల్లి గుండె ఆగనంత పనైంది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగేసరికి నిప్పులు చెరిగే కళ్లతో తనవైపే చూస్తున్న ప్రేమ కనబడింది. ఆ చూపులకి వల్లికి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. భయంతో గొంతు తడారిపోయింది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గాలి రావడం లేదు అంటూ తన కొంగుతో విసురుకుంటూ దొంగ నాటకం మొదలుపెట్టింది. కాని మన ప్రేమ అంత సులభంగా మోసపోయే రకం కాదు కదా. ఆపవే నీ నాటకాలు అని ఒక్క గర్జన చేసింది. ఆ దెబ్బకి వల్లి బిత్తరపోయింది. అదేం లేదు ప్రేమా అని నసుగుతుంటే ప్రేమ సూటిగా విషయంలోకి వచ్చింది. నా చెల్లి అమూల్య దగ్గర ఏం వాగావు? ప్రేమ విషయం గురించి ఎందుకు అడిగావు? అని నిలదీసింది. దానికి వల్లి, అయ్యో, చదువుకునే పిల్లలకి ఈ ప్రేమ గొడవలు మామూలే కదా, అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పాను అంటూ మళ్లీ కబుర్లు చెప్పబోయింది. ప్రేమకి ఒళ్ళు మండిపోయింది. సరే, అది అడిగావు. మరి మా అన్నయ్య గురించి ఎందుకు మాట్లాడావు? అతను చాలా మంచివాడని ఎందుకు చెప్పావు? నీ ఉద్దేశం ఏంటి? అని అడిగేసరికి వల్లి దగ్గర సమాధానం లేదు. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. నువ్వు అటూ ఇటు తిప్పి మాట్లాడావనుకో, నిన్ను ఇక్కడే ఓడించి కొడతాను. నా కుటుంబం జోలికి వస్తే ఓపిరి తీసేస్తాను, జాగ్రత్త అంటూ ప్రేమ వార్నింగ్ ఇచ్చింది. నన్ను మీ అక్క నర్మద అంత మంచిదాన్ని అనుకున్నావేమో. తప్పు చేస్తే క్షమించి వదిలేయడానికి నేను సిద్ధంగా లేను. పరిగెత్తించి కొట్టి నీ బండారం మొత్తం బయటపెడతాను. ఇంకొక్కసారి నా కుటుంబం విషయంలో తేడా వస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించి అక్కడి నుండి తుఫానులా వెళ్ళిపోయింది. చూశారా ఫ్రెండ్స్, ప్రేమ ఎంత ధైర్యవంతురాలో. కాని వల్లి కూడా తక్కువేం కాదు. ప్రేమ వెళ్ళిపోగానే నన్నే బెదిరిస్తావా? నీ అంతు చూస్తాను. ఏదో ఒకటి చేసి నీ బండారం నేను బయటపెట్టకపోతే నా పేరు వల్లే కాదు అని మనసులో ప్రతినపూనింది. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య యుద్ధం ఎలా ఉండబోతోందో చూడాలి. ఇక మరోవైపు రామరాజుగారి ఇంట్లో మన నర్మద ప్రమోషన్ వచ్చిన ఆనందంలో ఆఫీస్కి సిద్ధమవుతోంది. ముందుగా అత్తగారైన వేదవతి గారి దగ్గరకు వెళ్లి, అత్తయ్యగారు, ఈరోజు ప్రమోషన్ తర్వాత నా ఫస్ట్ డే. మీ ఆశీర్వాదం కావాలి అని కాళ్లకు నమస్కరించింది. వేదవతిగారు ఆమెను పైకి లేపి, ఆగు అన్నారు. నర్మదకి ఏమీ అర్థం కాలేదు. వెళ్ళి మంచి నీళ్లు తీసుకురా అని వేదవతిగారు ఆజ్ఞాపించారు. అయ్యో అత్తయ్య, ఆఫీస్కి టైం అవుతోంది. మీరే తీసుకోవచ్చు కదా అని నర్మద వినయంగా అడిగినా, చెప్పింది చెయ్ అని గట్టిగా అన్నారు. పాపం నర్మద తప్పక నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆమె వెళ్ళిపోబోతుంటే మళ్లీ ఆపి, వెళ్ళి ఒక కప్పు టీ తీసుకురా అన్నారు. నర్మదకి కొంచెం చిరాకు వచ్చినా అత్తగారి మాట కాదనలేక టీ కూడా తెచ్చి ఇచ్చింది. ఈ టీ నేను తాగే వరకు నువ్వు ఇక్కడే నిలబడు అని వేదవతిగారు చెప్పేసరికి నర్మద ఆశ్చర్యపోయింది. వేదవతిగారు కావాలనే టీని చాలా నెమ్మదిగా, శబ్దం చేస్తూ, ఆస్వాదిస్తూ తాగడం మొదలుపెట్టారు. నర్మద లోలోపల, అబ్బా, ఈవిడ నన్ను కావాలనే పరీక్షిస్తున్నారా అని అనుకుంటూనే పైకి నవ్వుతూ నిలబడింది. టీ మధ్యలో ఆపి, మళ్లీ నీళ్లు తీసుకురా అనడంతో నర్మద సహనం నశించినా తన కోపాన్ని అణుచుకుని నీళ్లు తెచ్చింది. చివరికి వేదవతిగారు నర్మదని దగ్గరికి పిలిచి నవ్వుతూ, నిన్ను చూసి గర్వంగా ఉంది నర్మదా
అన్నారు. ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే కోడళ్ళు మారిపోతారని, అత్తమామల్ని లెక్కచేయరని అందరూ అంటుంటే నువ్వు ఎలా ఉంటావో అని పరీక్షించాను. కాని నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టావు. పాత నర్మదలాగే ఉన్నావు. ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవించారు. ఆ మాటలకి నర్మద కళ్లలో నీళ్లు తిరిగాయి. అత్తగారి ఆప్యాయతకి పొంగపోయింది. వామ్మో! మన వేదవతిగారు ఎంత తెలివైనవారో చూశారా ఫ్రెండ్స్? కోడలి సంస్కారాన్ని ఎంత చక్కగా పరీక్షించారో. ఇక నర్మద మామగారైన రామరాజుగారి ఆశీర్వాదం కూడా తీసుకుని బయలుదేరుతుండగా మన హీరో ధీరజ్ ఎంట్రీ ఇచ్చాడు. నాన్నా, నర్మదకి ఈరోజు ఫస్ట్ డే కదా, నేనే తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి నర్మదని ప్రేమగా బైక్ మీద తీసుకుని వెళ్ళిపోయాడు. అది చూసిన తిరుపతి, చూశావా నాన్నా, షాపుకి వస్తానన్నాడు, పెళ్ళాం రాగానే మాట మార్చేశాడు అని విజిల్ వేసి ఆటపట్టించాడు. రామరాజుగారు కోపంగా చూసినా ఆయన మనసులో మాత్రం కొడుకు తన భార్యని అంత ప్రేమగా చూసుకుంటున్నందుకు ఆనందపడ్డారు. కట్చేస్తే ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో చందు మన ధీరజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ధీరజ్ రాగానే చందు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక కట్టని అతని చేతిలో పెట్టాడు. అది విప్పి చూసిన ధీరజ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అందులో సరిగ్గా 1,00,000 రూపాయలు ఉన్నాయి. అన్నయ్య, ఇదెక్కడిది? అని ధీరజ్ అడిగితే, ఆ రోజు నువ్వు నాకోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసురా. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నాను అని చందు చెప్పాడు. ఆ మాట వినగానే ధీరజ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. వద్దన్నయ్యా, నీ సమస్యలు తీరాకే ఇవ్వు. నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? అని ధీరజ్ అంటుంటే చందు అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. లేదురా, నా సమస్యలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఈ డబ్బు నువ్వు తీసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ధీరజ్ ఆ డబ్బుని చూస్తూ, అమ్మయ్యా, గండం గడిచింది. ఈ డబ్బు వెంటనే నాన్నగారి అకౌంట్లో వేసేయాలి. ఇంట్లో తెలిసేలోపు ఈ సమస్యని పరిష్కరించాలి. లేదంటే నాన్నగారి ముందు నా పరువు పోతుంది అని మనసులో అనుకుని గబగబా బ్యాంక్కి బయలుదేరాడు. మరోవైపు రామరాజుగారి ఇంట్లో పెను తుఫాను చెలరేగింది. వాళ్ల పెద్ద కూతురు కామాక్షి ఏడుస్తూ లగేజీతో సహా పుట్టింటికి వచ్చేసింది. ఏమైందమ్మా? అని ఇంట్లో వాళ్లందరూ కంగారుగా అడిగితే ఆమె ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. నాకు ఆ ఇంట్లో ఉండాలని లేదు. నాకు డైవర్స్ ఇప్పించండి అని బాంబు పేల్చింది. అందరూ షాక్ అయ్యారు. అసలు ఏం జరిగింది? అని రామరాజుగారు అడిగితే ఆయన బిజినెస్ పెట్టడానికి 1,00,000 రూపాయలు తక్కువయ్యాయంట. పుట్టింటి నుంచి తీసుకురమ్మని నన్ను రోజూ చిత్రహింసలు పెడుతున్నాడు. సూటుపోటి మాటలతో చంపుకుతింటున్నాడు అని కన్నీళ్లు పెట్టుకుని దొంగ నాటకం ఆడింది. అది విన్న వేదవతి గారికి అనుమానం వచ్చింది. ఇదంతా 1,00,000 రూపాయల కోసం ఆడుతున్న నాటకం అని ఆమె అన్నా రామరాజుగారు కూతురి మీద ప్రేమతో ఆమె మాటలు నమ్మలేదు. అమ్మా, నువ్వు ఏడవకు. ఆ 1,00,000 రూపాయలు నేను ఇస్తాను అని మాట ఇచ్చారు. ఆ మాట వినగానే కామాక్షి ఏడుపు ఆపేసి మనసులో, అమ్మయ్యా, నా ప్లాన్ వర్కవుటయింది అని నవ్వుకుంది. వెంటనే రామరాజుగారు తన అల్లుడికి ఫోన్ చేసి, నా కూతుర్ని 1,00,000 రూపాయల కోసం వేధిస్తావా? అని గట్టిగా మందలించారు. పాపం ఆ అల్లుడు అసలు విషయం ఏంటో తెలియక భార్య ఆడిన నాటకానికి బలైపోయి తలదించుకున్నాడు. నిజానికి కామాక్షి ఒక 1,00,000 రూపాయల నెక్లెస్ కొనడానికి ఈ డ్రామా ఆడిందని పాపం రామరాజు గారికి తెలియదు. ఇక్కడితో ఆగలేదు ఫ్రెండ్స్, అసలు ట్విస్ట్ ఇప్పుడే ఉంది. రామరాజుగారు వెంటనే, తిరుపతి, బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేయరా. డబ్బులు అల్లుడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాను అన్నారు. సన్నివేశం కట్ అవుతుంది. ఒకవైపు ధీరజ్ ఆ 1,00,000 రూపాయలు తీసుకుని బ్యాంకులో పెద్ద క్యూలో నిలబడి ఉన్నాడు. అతని వంతు వచ్చేసరికి కౌంటర్ క్లోజ్ అయిపోయింది. సార్, చాలా అర్జెంట్, ప్లీజ్ అని ఎంత బ్రతమాలినా ఆ ఉద్యోగి వినకుండా అర్జెంట్ అయితే డిపాజిట్ మిషన్లో వేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ధీరజ్ నిస్సహాయంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయానికి ఇంకోవైపు రామరాజుగారు మేనేజర్తో ఫోన్లో మాట్లాడుతున్నారు. మేనేజర్ గారు, నా అకౌంట్ నుండి 1,00,000 రూపాయలు మా అల్లుడి అకౌంట్కి వేయండి అని చెప్పారు. మేనేజర్, సరేనండి, వేసేశాను అని చెప్పాడు. అప్పుడు రామరాజుగారు ఎంతో మామూలుగా, హలో మేనేజర్ గారు, అలాగే నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో ఒకసారి చూసి చెప్తారా? అని అడిగారు. ఉత్కంఠభరితమైన సంగీతం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. స్క్రీన్ నల్లగా మారుతుంది. వాయిస్ ఓవర్ ఉత్కంఠగా. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. వామ్మో, ఏం ట్విస్టిది!
ఇప్పుడు ఏమవుతుంది? మేనేజర్ బ్యాలెన్స్ చెక్ చేస్తే ధీరజ్ తీసిన ₹1,00,000 విషయం బయటపడుతుందా? కొడుకే దొంగ అని తెలిస్తే రామరాజుగారు తట్టుకోగలరా? ధీరజ్ పరువు ఏమవుతుంది? కామాక్షి ఆడిన నాటకం ఎప్పుడు బయటపడుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి ఎపిసోడ్ అప్డేట్తో మళ్లీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవ్, బై బాయ్.